దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం మరొకసారి దేవుని సందేశం కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రభులో ఆశీర్వాదం పొందుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. ఈ దినం మనం ధ్యానించే వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారముగా దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి ఏది నిర్మించకముందే, సృష్టి యావత్తు నిర్మించకముందే ఈ దినం వాక్యం వింటున్న దేవుని బిడ్డలను కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని ప్రణాళిక ఉద్దేశం సత్యం ఏమంటే, దేవుడు మనలను మన పాపముల నుండి పరిష్కారం చేయడానికి, ప్రతి పాపం నుండి, అపవిత్రమైన జీవితం నుండి, శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చడానికి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా వాక్యం వింటున్న దేవుని బిడ్డలు కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న వారుగా గమనించాల్సిందిగా గ్రహించాలి. అయితే ప్రతి సమస్యకు ప్రతి పరిష్కారము దేవుడు ముందుగానే ఉంచాడు. అయితే మనం ఈ లోకంలో పాపములుగా పుడతామని, పాపంలో జీవిస్తామని, పాపము మనతో వెంటాడుతుంటుందని దేవునికి ముందుగా తెలుసు. అయితే ఆ పాపము నుండి విడుదల పొందించడానికి కూడా దేవుడు యేసుప్రభును పరిష్కారంగా ముందుగానే ఏర్పాటు చేశాడు. ఈ దినం వాక్యం వింటున్న దైవజనమా, నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక తండ్రి అయిన సత్యదేవుడు ఆయన కుమారుడైన యేసుప్రభుని ఈ లోకానికి పంచి ఆయన శిల్వ రక్తం ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన ప్రాణాన్ని ధారపోసి ఆయన బలియాగమై సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. కనుక ఈ సత్యాన్ని నమ్మిన వాళ్ళు ఆయన వారి ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తాడు. పాపం అనే జీవితంలో వెనక్కి పోకుండా పవిత్రమైన జీవితంలో ముందుకు సాగిపోవడం అనేది అవసరం. దేవుళ్ళారా, దానికి ముందుగానే దేవుడు ఒక ప్రణాళిక చేస్తాడు, ఒక నిర్ణయం చేస్తాడు. అదే యేసు ప్రభు. ఆ ప్రభు ద్వారానే, ఆయన శిల్వ మరణం ద్వారానే మనకు పరిష్కారం జరిగించాడు. కనుక యేసు ప్రభు ద్వారా ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం అనేది ఏర్పాటు చేశాడు. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 25వ వచనంలో ఇజ్రాయేలుకు చేదు నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టును పెట్టాడు. చేదు నీళ్ళ సమస్య వచ్చినప్పుడు, చేదు జీవితము, చేదు అనుభవాల్లో వెళ్తున్నప్పుడు
దేవుడు యేసుప్రభు ఒక కొమ్మలాగా లేత ముక్కలాగా అయినా మనకు పరిష్కారం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోషే ఆ మొక్కను నీళ్ళలో వేయమన్నప్పుడు ఆ నీళ్ళు మధురములాయనని వాక్యం సెలవుస్తుంది. అంటే ఆ నీళ్ళ దగ్గరనే, ఆ చేదు నీళ్ళ దగ్గరనే పరిష్కారం పెట్టాడు. ఇజ్రాయేలీలు సంఖ్యాకాండం 20 అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే అరణ్యంలో 20 లక్షల మంది, ఇంకా వారితో జంతువులు, పశువులు ఇవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకు నీటి సమస్య, మళ్ళీ తాగునీటి సమస్య, ఎడారిలో నీళ్ళు, అరణ్యంలో నీళ్ళు లేనప్పుడు దేవుడు మోషేతో అంటాడు, పరిష్కారం అక్కడనే ఉన్నది, అది అక్కడ బండ ఉన్నది, ఆ బండతో మాట్లాడు మోషే అంటాడు. అయితే మోషే బండను కొట్టినప్పుడు ఆ నీళ్ళు ప్రవహించినాయి. ఇజ్రాయేల్ దేవుని బిడ్డలు తాగారు, వారి పశువులు తాగాయి, సమృద్ధిగా ఇచ్చాడు. ఇంతకాలం ఇచ్చి వారు కానాను చేరు వరకు ఆ నీళ్ళు వాళ్ళని ప్రవహింపజేస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఇంకా 3 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, తండ్రి అయిన దేవుడు చేసిన పరిష్కారము. తండ్రి అయిన దేవుడు చేసిన పరిష్కారం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త ఉంటున్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. సిరియా రాజ్యం ఉంటుంది, ఇజ్రాయెల్ రాజ్యం ఉంటుంది. సిరియన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయాలని వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు, ఒక నిర్ణయానికి వస్తారు. ఇక సిరియా రాజు ఏం చేస్తాడంటే కొంతమంది ఆయన సైన్యాన్ని, మంత్రులను వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళతో మాట్లాడి ఒక దండు, సిరియన్ల దండును పంపిస్తాడు. ఆ పలానా ప్రాంతానికి సిరియా సైన్యం వస్తుందని ఇజ్రాయెల్ రాజుకు ముందుగానే బయలుపరచబడుతుంది. ఇక ఆ సిరియా దేశపు సైన్యం రాకముందే ఇజ్రాయెల్ అక్కడ సిద్ధంగా ఉండి వారిని తరిమి కొడతారు. మళ్ళీ 2వసారి పంపిస్తాడు సిరియా సైన్యాన్ని. 2వ మారు కూడా ఇజ్రాయెల్ రాజుకు తెలుస్తుంది. ఇక అంతకంటే ముందుగానే ఇజ్రాయెల్ రాజు అక్కడ ఆయన సైన్యాన్ని పెట్టి వారిని తరిమి కొడతాడు. మళ్ళీ పంపిస్తుంటాడు. ఇలా మాటికి పంపించడంలో సిరియా రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రజలను, వాళ్ళ మంత్రులను అంతా సమావేశపరిచి మనలో ఎవరో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న రహస్యాన్ని ఇజ్రాయెల్ రాజుకు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరో మనకు బయలుపరచాలి, ఆయన బయటపడాలా, ఆయన ఎవరో తెలియాలా, ఆయనను చంపేయాలా అని సిరియా రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందులో నుంచి ఒక ఆయన లేచి, రాజా, ఇది మన దేశం నుంచి వెళ్తున్నది కాదు, ఇది అక్కడ ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయనకు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక దేవుడు బయలుపరిచింది ఎలీషాకు తెలుస్తుంది. ఎలీషా ఇజ్రాయెల్ రాజు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ రాజు మన సిరియా రాజ్యాన్ని తరిమి కొడుతున్నాడు అని ఆ సత్యాన్ని చెప్పినప్పుడు ఆయన ఎక్కడుంటాడు? సిరియా రాజు అడుగుతాడు. ఆయన ఎక్కడుంటాడంటే దోతాన్లో ఉంటాడు. ఇప్పుడు సిరియా దేశపు రాజు ఏం చేస్తాడంటే ఆ సిరియా సైన్యాన్ని దోతాన్లో ఉన్న ఎలీషా ప్రవక్త ఆయన శిష్యుల చుట్టూ ఆ దండు నిలబెట్టేస్తాడు, చుట్టుముట్టేస్తాడు. అలా చుట్టుముట్టినప్పుడు ఉదయాన్నే లేస్తాడు ఎలీషా, ఆయన పనివాడు లేస్తాడు. మంచిగా ఎలీషా లేచి హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటాడు, టీ తాగుతూ ఉంటాడు. అంటే ఆ దినాలు ఏం బ్రేక్ఫాస్ట్ ఉందో అది ఆయన తింటూ ఉన్నాడు. ప్రవక్త శిష్యులో ఒకడు పనివాడు అంటాడు, మీకేం భయం లేదా? మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, మీకేం భయం లేదా అని పనివాడు ప్రవక్తని అడిగితే, ఎందుకు భయపడాలంటాడు. అప్పుడు పనివాడు అంటాడు, చుట్టూ చూడండి అంటే ఎలీషా ప్రవక్త చూసినప్పుడు సిరియా సైన్యము చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు
ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా వీని కళ్ళు తెరువు, వీని పనివాడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనివాని కళ్ళు తెరుస్తాడు. పనివాని కళ్ళు తెరిచినప్పుడు దోతాన్లో ప్రవక్త శిష్యులు ఉంటారు. ప్రవక్త చుట్టూ అగ్నిరథాలు, పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల వెనుక సిరియా సైన్యం. సిరియా సైన్యానికి మరి దోతాన్లో ఉన్న ఎలీషా ప్రవక్త మధ్యలో దేవుడు ఒక పరిష్కారం ఏర్పాటు చేస్తాడు. అది అగ్నిరథం, అగ్ని పర్వతాలుగా రథాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడులారా, ఆ సత్యాన్ని పనివాడు చూస్తాడు. ప్రవక్త దేవుని చూశాడు, పనివాడు సైన్యాన్ని చూశాడు. పనివాడు సిరియా సైన్యాన్ని చూశాడు, ప్రవక్త దేవుని చూశాడు. హల్లెలూయా. ఎల్క దైవజనమా, పరిస్థితులను చూడకూడదు, పరిష్కారం కొరకు దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేస్తాడో పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు సిరియా సైన్యం అందరి కళ్ళు గుడ్డివాళ్ళు. ఒక్కసారి అనేక మంది సైన్యమే గుడ్డివాళ్ళుగా మారడం ఒక గొప్ప అద్భుతం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు పరిష్కారం చేయడానికి అక్కడ ఆయన చేసిన ప్రణాళిక, ఆయన చేసిన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. సిరియా సైన్యం అంతటిని గుడ్డివారుగా మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ సైన్యం దగ్గర వెళ్ళి ఎవరు కావాలన్నప్పుడు, ప్రవక్త కావాలన్నప్పుడు ప్రవక్త శిష్యులంతా ఆ గుడ్డివారుగా మారిన సైన్యాన్నంతా ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకుపోతారు. ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకుపోయినప్పుడు ఇజ్రాయెల్ రాజు అడుగుతాడు, ప్రవక్త అంత క్లియర్గా చెప్తాడు. చెప్పినాక ఇజ్రాయెల్ రాజు అంటాడు, నాయనా వీళ్ళని చంపమంటావా, వీళ్ళని చంపేయాలనా అంటే ప్రవక్త వద్దంటాడు. మళ్ళీ ఏం చేయమంటావు అంటే, ఏం చేసేది లేదు, మంచిగా భోజనం వండి వాళ్ళ కడుపు నిండా తినిపించి పంపి అంటాడు. మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. వాళ్ళు మంచిగా ఇజ్రాయెల్ రాజు దగ్గర భోంచేసి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. ఆయన పరిష్కారము గొప్ప సైన్యాన్ని సమాధానంగా కీడుకు చేయకుండా మేలు చేత పంపించగలిగినటువంటి ఒక ప్రేమగల దేవుడు మన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. కనుక దేవులారా, ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం అనేది దేవుడు చేస్తాడు. కనుక ఎలీషా ప్రవక్తకు అగ్ని కంచె వేశాడు. యోబు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో చూస్తే యోబు ఆయన కుటుంబం చుట్టూ కంచె ఉంటుంది. సాతాను ఆ కంచె, అగ్ని కంచె దాటి లోపలికి రాలేకుండా యోబు కుటుంబం చుట్టూ కంచె ఉంది. ఈ దినం దేవులారా, వాక్యం ఇచ్చిన దైవజనమా, దేవులారా, సత్యం గ్రహించాలి. ప్రభుని అడగాల, దేవుని అడగాల. ప్రభువా, నాకు నా కుటుంబం చుట్టూ అగ్ని కంచె. అగ్ని కంచె అది ప్రార్థన, అగ్ని కంచె ఆరాధన, అగ్ని కంచె వాక్యము ధ్యానించడం, అగ్ని కంచె వాక్యం చదవడం, అగ్ని కంచె వాక్యాన్ని రీసెర్చ్ చేయడం, వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించడం, ఆ వాక్యాన్ని అన్వయించుకోవడం, వాక్యం ఆత్మలో పనిచేయడం. ఎప్పుడైతే ఈ అగ్ని కంచె మన కుటుంబం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉంటుందో, నీ కుటుంబం నీ అనుభవంలో ఉంటుందో, అగ్ని కంచె నీ కుటుంబం చుట్టూ ఉంటున్నది. ఆ అగ్ని కంచె సమస్య, సాతాను యొక్క ప్రతి శోధన జయించడానికి పరిష్కారంగా దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా గమనించినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిష్కారం, యేసు ప్రభు ద్వారా పరిష్కారం. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనంలో గమనించినట్లయితే అక్కడ పేతురు అంటాడు, యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు, ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు అంటాడు, అక్కడ చూసిన తర్వాత యేసు
అటు తర్వాత యేసు తిబెరియ సముద్రంన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, ఇక్కడ సీమోను, పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులో మరిద్దరు కూడి ఉండిరి. పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కి ఆ రాత్రంతయు ఏమీ పట్టలేదు. పేతురును దేవుని ప్రణాళికలో ఆయన ఒక జాలరి, చేపలు పట్టేవాడు కనుక ఆయన పాత జీవితము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పాత వృత్తిలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకొని శిష్యులతో చెప్పినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఆయనను వెంబడిస్తారు. వీళ్ళంతా వెళ్ళి ఆ రాత్రంతా ప్రయాసపడతారు. ఆ రాత్రంతా చేపలు పట్టాలని ఎన్నో విధాలుగా ప్రయాసపడతారు. ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేదు. ఉదయం వారి దరికి వస్తుండగా అక్కడ యేసుప్రభు వాళ్ళ దరిలో నిల్చున్నాడు. అక్కడ ప్రభు వాళ్ళకి కనబడ్డాడు. దేవునికి తెలియదా? యేసయ్యకి తెలియదా? తెలుసు. నేను వెళ్ళిపోయాక వీళ్ళు మళ్ళీ పాత వృత్తిలోకి పోతారని యేసుప్రభుకి తెలుసు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను, దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. పేతురు అంటాడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, పేతురు, ఇది నీకు దేవుడు బయలుపరిచాడు. నీవు యేసుప్రభు ఎవరు అని పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్తాడు, యేసయ్యా, నీవు నిత్య జీవపు ఊటల మూటవు అంటాడు. హల్లెలూయా. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన పేతురును దేవుడు విడిచిపెట్టలేదు, యేసయ్య విడిచిపెట్టలేదు. ఆయన పాత వృత్తిలోకి పోయాడు, చేపలు పట్టడానికి పోయాడు. తిరిగి ప్రభు ఆయన మనుషులు పట్టు జాలర్గా చేయాలని ఆ దరికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు. ఖాళీ చేతులతో, నిరాశతో, భంగపాటుతో ఉన్న పేతురును బలపరచడానికి యేసుప్రభు అక్కడ వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేపలు పట్టే వాళ్ళు జాలర్లే, మనుషులు పట్టే జాలర్లే. ఎల్క చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టి చేపలను చంపేస్తారు. మనుషులు పట్టేవాళ్ళు ఆత్మీయంగా చనిపోతున్న వారిని, శాపంలో చనిపోతున్న వారిని, నిత్య నాశనానికి వెళ్తున్నటువంటి వారిని నిత్య జీవంలోకి నడిపించడానికి దేవుడు పేతురును శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. పేతురు, నువ్వు చేపలు పట్టే జాలర్లు కాదు, మీరు మనుషులు పట్టే జాలర్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పేతురు జీవితంలో ఆయన అనేకులను ప్రభులోకి నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి పేతురును దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు త్రోవ తప్పినప్పుడు పరిష్కారంగా ప్రభువే దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, గమనించినట్లయితే యేసు ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. అరణ్యంలో ఆయన ఉన్నప్పుడు 5,000 మంది పురుషులు, లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు 3 రోజులు వాళ్ళకు వాక్యం చెప్పి పరిచర్య జరిగించాడు. 3వ రోజు అక్కడ వాళ్ళ దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నదా అని శిష్యులను అడుగుతాడు. అరణ్యంలో ఇక్కడ ఏమి దొరకదని యేసు ప్రభుకు తెలియదా? ప్రభుకు తెలుసు, కానీ శిష్యులను అడుగుతా ఉన్నాడు. శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అన్ని రకాలుగా ప్రయాసపడి ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. అరణ్యంలో అన్ని వేల మందికి ఆహారం పెట్టడానికి, ఆ సమస్యకు, ఆహార సమస్య పరిష్కారం కొరకు ఒక చిన్న బాబును 5 రొట్టెలు 2 చేపలతో అక్కడ పెట్టాడు దేవుడు. అక్కడ ఆ బాబును నడిపించాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. దేవునికి తెలుసు, యేసయ్యకు తెలుసు అక్కడ ఆహారం దొరకదని, కానీ ఆహారము ఇవ్వడానికి, ఆ సమస్య పరిష్కారం జరిగించడానికి 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఒక చిన్న బాబును ప్రభువే అక్కడ పెట్టాడు. హల్లెలూయా.
కనుక దేవుళ్ళారా, మన ప్రతి ఆహార కొరకైనటువంటి ప్రతిది తీర్చడానికి, మన ఆకలి తీర్చడానికి దేవుడు మనకు పరిష్కారం ఉంచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఇంకా అనేక విషయాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు, తండ్రి పంపిన యేసు ప్రభు, ఆయన ఈ లోకంలో సమస్యలకు అనేకమైనటువంటి పరిష్కారాలు జరిగించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిష్కారం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిష్కారం. మొదటి తండ్రి అయిన దేవుడు చేసిన పరిష్కారం, రెండవది కుమారుడైన యేసు ప్రభు చేసిన పరిష్కారం, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిష్కారం. హల్లెలూయా. యోహాను సువార్త 8:31 చూసినట్లయితే, వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు. హల్లెలూయా. వాక్యమందు నిలిచిన వారైతే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అంటే సత్యం అనేది పెట్టాడు. ఆ సత్యం ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తా. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునంటాడు. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హీ విల్ లీడ్ us into ఆల్ ట్రూత్స్. హల్లెలూయా. సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుళ్ళారా, మన ఆలోచనలు, మన తలంపులు కాదు, అవి మనకెన్నో సమస్యలు తీసుకొస్తూ ఉంటాయి, నిరాశ కలిగిస్తుంటాయి, భంగపాటు కలిగిస్తుంటాయి, అవి మనకు నెమ్మది లేకుండా చేస్తుంటాయి. మన ఆలోచనలు, మన తలంపులు, మన జ్ఞానము, సొంత జ్ఞానము అనేక సమస్యలకు కారణమై ఉంటుంది. ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో, ఈ దినాల్లో అనేక సంఘాల్లో, ఈ దినాల్లో అనేకుల విశ్వాసుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు లయమైపోనుగాక. ఈ పరిస్థితి ఉంటుందని దేవునికి తెలుసు. అందుకే సర్వసత్యంలోనికి నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకం కుటుంబంలో ఐక్యత కలిగిస్తుంది, సంఘంలో ఐక్యత కలిగించేది అది ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ సమస్యలు పరిష్కారాలు జరగాలంటే we have to take the guidance of Holy Spirit. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం పొందుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, యుక్తంగా రోమపత్రిక యుక్తంగా మనం ఎలాగో ప్రార్థన చేయవాలనో ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మనం ఈ లోకంలో జీవించడానికి అనేక సమస్యలు ఉంటాయి. ఇంకోటి, ఎప్పుడైతే మనకు నెమ్మది లేదో, ఎప్పుడైతే మనకు సమాధానం లేదో, ఎప్పుడైతే మనకు సమస్యలు భయంకరంగా ఉన్నాయో, అప్పుడు మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే అక్కడ ఆత్మదేవుని కార్యం జరిగించడానికి మనము అనుమతి ఇవ్వడము లేదు. పరిశుద్ధాత్మదేవుని నడిపింపు కోరుకోవడం లేదు. హల్లెలూయా. ఈ దినాలు సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే వారి సొంత జ్ఞానం, వారి ఆలోచనలు కాదు. ఎక్కడ గొడవలు, ఎక్కడ అల్లరి నీచ కార్యాలు జరుగుతున్నాయో అక్కడ ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఆత్మ కలిగించు దేవుడు ఐక్యత అనే బంధకం ఇస్తాడు. ఆత్మదేవుడు కుటుంబంలో, సంఘంలో ఐక్యత అనేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనం
మన పాపాన్ని గురించి, శాపాన్ని గురించి, తీర్పుని గురించి, నరకాన్ని గురించి బోధిస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవులారా, పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా కార్యాలు నిర్వహిస్తాడు. ఆయన ప్రభావంతో స్వస్థతిస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంటుంది. ప్రజలంతా ఆమెను తృణీకరించారు, ప్రజలంతా ఆమెను నిరాకరించారు. ఆ రోగంతో ఆమె త్రోసివేయబడ్డది, వెలివేయబడ్డది. ఆఖరికి భర్త కూడా చనిపోమన్నాడు, భర్త కూడా చనిపోమన్నాడు. ఎందుకంటే డబ్బంతా ఖర్చు అయింది, డబ్బంతా ఖర్చు అయింది. అన్ని రకాలుగా ప్రయత్నించారు, ఏం జరగలేదు. భర్త అన్నాడు చనిపోన్నాడు. ప్రజలు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ధైర్యం చేసింది ఆమె, ధైర్యం చేశారు. ప్రభు దగ్గరకు వచ్చారు, ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నారు. ప్రభావం ఆయనలో ఉన్న ఆత్మ వెంటనే ఆమె రక్తదారాలు కట్టింది. దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్మ ప్రభావం యేసు ప్రభువులో నుంచి వచ్చి ఆమెను స్వస్థపరిచింది. స్వస్థపరచడమే కాదు, కుమారి సమాధానం గలదానవై పో అన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడు. ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ సమస్యలన్నీ పరిష్కారం తండ్రి అయిన దేవుడున్నాడు, కుమారుడైన దేవుడున్నాడు, పరిశుద్ధాత్మైన దేవుడున్నాడు. దేవుడు సహాయం చేయండి గాక. కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.